ఎవరి యందు విశ్వాసం ఉంచుతారు అందరూ. కానీ సాత్వికము దేని మనసు రావాలంటే పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ దేవుని ఆస్తి. దేవుని ఆస్తి అనే పరిశుద్ధాత్మను మనం కోరుకుంటే సాత్వికము, దేని మనసు, విశ్వాసము, ప్రేమ, ఈ 4 కూడా మనకు వస్తాయి, లేకపోతే రావు. ఇది సత్యం ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మళ్ళీ ఇంకోసారి చదివి మీకు వినిపిస్తా ఈ పాయింట్. ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా, సమస్తమైన జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతను. నేను సాత్వికుడను, దేన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఆ విధమైన మరి దేవుడు ఆయన అనుభవించి మనకు నేర్పుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి తర్వాత మన పాపాలు క్షమించబడాలి, అంతే కదండి. ముఖ్యంగా మన జీవితాలు నాశనం చేయదు మన పాపాలేగా, అవునా కాదో చెప్పండి. మన జీవితాల్ని నాశనం చేసేది, పాడు చేసేది, మన ఉన్నత స్థానానికి వెళ్ళాలన్నా ఉన్నత స్థానానికి వెళ్ళకుండా చేసేది ఏంటది? పాపమే. మనుషులు కాదు, పాపమే. మనుషులు మనల్ని ఏం చేయలేరు. మనుషులు మనమంటే విరోధంగా ఉన్నా వాళ్ళు మనల్ని ఏం చేయలేరు. నీలో ఉన్న పాపమే నీ యొక్క భవిష్యత్తును, నీ యొక్క జీవితాన్ని, ఇవన్నీ కూడా నాశనం చేసేది ఏదండి? పాపమే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి మన పాపం క్షమించబడాలంటే దేవుడు క్షమించే దేవుడు, దానిలో అనుమానమే లేదు. అవునా? అనుమానమా? అనుమానం లేదు. క్షమిస్తారు. ఎటువంటి ఘోర పాపినైనా క్షమిస్తారు ఆయన. మరి సమరయ స్త్రీ దేవుడు క్షమించలా? అట్లాగే మగ్దలేన మరియా 7 దయ్యాలు పెట్టినామని క్షమించలా? మరి జక్కయ్యని క్షమించలా? పాపం స్త్రీని దేవుడు క్షమించలా? ఇట్లాగే అనేక మంది పాపాలని మరి క్షమించారు దేవుడు. మరి అందరి పాపాలను క్షమించడానికి ఈ లోకానికి వచ్చింది ఆయన. మరి ఆయన పాపాలను క్షమించే దేవుడు. బాగానే ఉంది.